మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం మొదటి భాగాలు మాత్రమే చదువుకుందాం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు చాలు. 20వ వచనం ప్రారంభం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ 2 వచనాల్లో ప్రారంభ మాటలను మనం చదువుకున్నాం. 19వ వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అని రాయబడి ఉంది. అంటే కూర్చుకోవద్దంటే దాని అర్థం ఏంటంటే, కూర్చుకోవద్దంటే సంపాదించుకోవద్దన్నా, దాచుకోవద్దన్నా, ఏంటి దాని అర్థం అండి? కూర్చుకోవద్దంటే దాచుకోవద్దన్నా, దాని అర్థం అసలైన అర్థం ఏంటండి? కూర్చుకోవద్దంటే దాచుకోవద్దని. ఏమండి? సంపాదించుకోవద్దని కాదు, దాచుకోకండి అన్ని. అయితే మరి ఎక్కడ దాచుకోవాలంటే, పరమందు మీ మీ కొరకు ధనము కూర్చుకోనండి. భూమి మీద వద్దంటున్నాడు దేవుడు, పరమందు అంటే పరలోకంలో కూర్చుకోమంటున్నాడు. ఈ భూమి మీద మనము ధనాన్ని కూర్చుకోవడానికి లేకపోతే దాచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. భూమి మీద కొన్ని సిండికేట్ బ్యాంక్స్ ఉన్నాయండి. ఆ యొక్క బ్యాంకులో సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. వ్యాపారస్తులందరూ కూడా కరెంట్ అకౌంట్స్ తీసుకుంటారు. మధ్యతరగతి వాళ్ళు డబ్బులు వేసుకొని తీసుకోవడానికి సేవింగ్ అకౌంట్స్ అంటారు. కాబట్టి భూమి మీద ఉన్న మా మా బ్యాంకుల్లోకి వెళ్ళి మన డబ్బులు దాచుకోవాలంటే కొంత ప్రాసెస్ అనేది చెయ్యాలి. మొట్టమొదటిగా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఏం చేయాలండి? బ్యాంకుకి సబ్మిట్ చేయాలి. మన యొక్క అడ్రస్ ఏంటి, ఆ బ్యాంకు పరిధి, ఏ బ్యాంకులో ఉన్నామో ఆ బ్యాంకు పరిధిలో మనం ఉన్నామా లేదా అనేది ఆలోచన వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. లేదు అని అనుకుంటే మీరు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న బ్యాంకు దగ్గరికి వాళ్ళు సిఫార్సు చేస్తారు. ఏంటి, మన ఆధార్ కార్డు ఇవ్వాలి, అలాగే మనకి ఇంకా దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇది ప్రాసెస్. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాంకులోకి వెళ్ళి మనం సంపాదించింది రూపాయి అయినా 10 రూపాయలైనా బ్యాంకు వాళ్ళు మన అకౌంట్లో వాళ్ళు దాస్తారండి. అదే వేరే బ్యాంక్కి వెళ్ళిపోయి నా అకౌంట్లో డబ్బులు వేయండి, నాకు పలానా బ్యాంకులో అకౌంట్ ఉంది అని వేరే బ్యాంక్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారు? అమ్మా ఇక్కడ కాదు వేరే చోటకి వెళ్ళండి అంటారు. ప్రియమైన వాళ్ళరా, భూమి మీద డబ్బులు దాచుకోవడానికి ప్రాసెస్ ఉంది. మరి పరలోకంలో మన డబ్బులు దాచుకోవడానికి, మన ధనాన్ని కూర్చుకోవడానికి, అక్కడ దాచుకోవడానికి మరి ఎలాగా? ఇక్కడ మనకి దగ్గరలో ఏంటి, ఆంధ్రా బ్యాంకు ఉంది, అలాగే యూనియన్ బ్యాంక్ అండి, తర్వాత స్టేట్ బ్యాంక్ ఉంది. మనం అక్కడికి వెళ్ళి మన డబ్బులు అక్కడ వేసుకోవచ్చు. ఇప్పుడంటే ఫోన్పే వచ్చింది, గూగుల్ పే వచ్చిందండి, ఇంకా చాలా అదంటే పేటిఎం, ఇటువంటి కొన్ని యాప్స్ రావడం ద్వారా ఈజీగా మనీని మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఒకళ్ళ అకౌంట్ నుంచి ఒకళ్ళకి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? ఈ మాట చెప్పింది ఎవరండి? ఈ మాట చెప్పింది ఎవరు? సాక్షాత్ యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు. ఎందుకు కూర్చుకోవద్దు ప్రభు అంటే, ఇక్కడ ప్రమాదం ఉంది. ఏమంటున్నారు ఆయన? 19వ వచనంలో పూర్తిగా చదువుతున్నప్పుడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు చదవండి. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. అంటే ఇక్కడ మనం దాచుకున్న డబ్బులకి ప్రమాదం ఉంది, సెక్యూరిటీ లేదు. అంటే ఇక్కడ సిమ్మెటయు అంటే సిమ్మెట అనేది ఏంటనుకుంటున్నారండి? ఒక రకమైన పురుగండి. మనకి చూడండి, చెద పురుగులు ఉంటాయి చూసారా? అటువంటిది ఒక పురుగు. పురుగు జాతికి సంబంధించిందనమాట. తినివేస్తుందట అండి. కాబట్టి మనకి ఎక్కువగా చూడండి, శుభ్రం లేని గోడలు చూడగలిగితే ఒక రకమైన మట్టి గీతగా మనకు కనబడుతుంటుంది. ఇంతకీ ఏంటనుకుంటున్నారండి? చెదపురుగులు చూసారా? అవి వెళ్ళడానికి మార్గం వేసుకున్నాయి. ఒక విధమైన అప్పుడప్పుడు ప్రియమైన వాళ్ళరా, కొన్ని ప్రాంతాలలో రైల్వే మార్గాలు, అలాగే ఇక రోడ్డు మార్గాలన్నీ కూడా వేస్తున్నప్పుడు పెద్ద కొండలు అడ్డొస్తాయండి. అడ్డులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొండనంతా తవ్వుతారా? లేకపోతే సొరంగ మార్గం చేస్తారా? సొరంగ మార్గం చేసి దారులు వేస్తారు.
ఇవన్నీ కూడా మనకి అరకు ఆ ప్రాంతంలో మనకి కనిపిస్తది. ప్రాంతంలో కనబడుతది. అలాగే ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో ఇయి కూడా మనకు కనబడతాయి. కానీ ప్రియమైన వాళ్ళ కొండ ప్రాంతాల్లో మనం చూడగలిగితే ఇవన్నీ కూడా మనకు కనబడతాయండి. కొండనంత తవ్వలేరు. కొండని సొరంగ మార్గం చేసి ఏం చేస్తారండి లోపట ప్రయాణికులు వెళ్ళడానికి, వాహనాలు వెళ్ళడానికి ఆహ్, చక్కనైన ఏర్పాట్లు చేస్తారు. లోపట లైట్లు కూడా ఉంటాయండి. యాక్సిడెంట్లు జరగకుండగా లైట్లు కూడా ఉంటాయి. చక్కగా వెళ్ళొచ్చండి. కానీ ప్రియమైన వాళ్ళారా మనం చూడగలిగితే ఇక్కడేముంటుందంట చిమ్మెట. తర్వాత తుప్పు తినేస్తదటండి. తుప్పు కూడా తినేస్తదా? తుప్పు కూడా తినేస్తది. మనం ఎంతో విలువగా దాచుకునే బంగారానికి కూడా ఏం పడతంట? తుప్పు పడతదటండి. వెండికి, ఇత్తడికి, ఇనుముకి అన్నిట్లికి కూడా తుప్పు పడతది. ఐరన్‌లో ఐరన్‌లో ఆహ్, హ్మ్, ఎంఎస్, బీపీ, ఎస్ఎస్ కళాయి రేకులు అంటే జింక్ రేకులని ఒక రకమైన 4 రకాలైన రేకులుంటాయి. ఏవండీ ఎక్కువగా త్వరగా తుప్పు పెట్టే రేకులేటంటే బీపీ, సీఆర్ రేకులనమాట అండి. ఇదొక రకమైనవి. ఇవి త్వరగా తుప్పడతాయి. ఎక్కువగా ఈ రేకులు ఎట్లికి వాడతారు అనంటే బీరువాలకి, అంతే కాకుండగా కరెంట్ బోర్డ్స్ ఉంటాయి చూసారా? ఆట్లికి వాడతారండి. కళాయి రేకు అంటే తెల్లగుంటదండి. ఇది త్వరగా తుప్పు పట్టదు. అలాగే త్వరగా పాడవదనమాట అండి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆ కళాయి రేకు ఉన్నంత కాలం బానే ఉంటది. అక్కడ ఏదైనా మనం గీత పెట్టామనుకోండి, ఏమవుతదండి? వర్షం డ్రాప్ పడినా, మంచు పడినా, తేమ పడినా అక్కడి నుంచి తుప్పు మొదలుబోతది. మేము వెల్డింగ్ చేసేటప్పుడు అక్కడ నల్లగా ఆ యొక్క కళాయి అంతా కూడా కాలిపోయి నల్లగా ఏర్పడతది. అక్కడి నుంచి ఏమవుతదో తెలుసండి? ఆళ్ళు పెయింట్ ఏసుకోకపోతే తుప్పు ప్రారంభమయ్యి మొత్తం అంతా కూడా పాడైపోతదండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూడగలిగితే భూమి మీద మీ ధనము సమకూర్చుకోవద్దు, కూర్చుకోవద్దు, దాచుకోవద్దు అంటున్నాడు. పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకోనండి. అంటే పరలోకంలో దేవుని కొరకండి ధనం కూర్చుకున్నది మన కోసమా? ప్రభు చెప్పేదది. పరలోకమందు మీ కొరకు ధనమును ఏం చేసుకోవాలంట? కూర్చుకోవాలంట, దాచుకోవాలంట. మరి పరలోకం వెళ్లి ఎలా దాచుకుంటాం? ఈ మాట చదివినప్పుడు పరలోకం వెళ్లి ఎలాగెళ్తాం ప్రభువా అని అనుకున్నా. కానీ ప్రియమైన వాళ్ళారా, పరలోకం వెళ్ళాలి వెళ్ళడమే చాలా గొప్ప సంగతి. పరలోకం వెళ్ళడం, అక్కడ మన ధనాన్ని సమకూర్చుకోవడం అంటే మానవ సహజంగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టుగా పరలోకం కూడా వెళ్ళి ఈ డబ్బులు ఎక్కడ దాచుకోవాలేమో అనుకుంటారు చాలామంది. కాదు. ఆత్మ సంబంధమైన ధనము గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఈ లోక సంబంధమైన ధనం ఇది. దీని వలన ప్రమాదం ఉందండి. దీనివలన మనకి సెక్యూరిటీ లేదు. ఆస్తి గురించి ప్రియమైన వాళ్ళారా ఈ లోకంలో మనం ఆలోచన చేయగలిగితే, ఆస్తుల గురించి కూడా ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు ఖచ్చితంగా. ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు. అవసరాల కోసం డబ్బులు లేకపోతే ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు ఖచ్చితంగా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయగలిగితే, ఈ భూమి మీద ఉన్న ధనం అప్పుడు ఒకొక్క సామెత ఉంటది. బెల్లం ఉన్న చోటే చీమలు, పంచదార ఉన్న చోటే చీమలంటారు. అంటే అన్నీ ఉన్నప్పుడు మనిషిని ప్రేమిస్తాడు. మనిషి బుద్ధి కూడా అంతే కదండీ! అన్నీ ఉంటే మనిషిని ప్రేమిస్తారు. ఏమీ లేకపోతే అతన్ని చూడరు. అతను అలా పట్టించుకోరండి. అన్నీ ఉంటే మనోడికి అన్నీ ఉన్నాయి కదా! అని ఉండదు. ఇప్పుడు అడిగిన ఎమ్మటనే డబ్బులిస్తున్నాం అనుకోండి, అతనంత మంచోడు లేడు. 10 సార్లు ఇచ్చి 11 సార్లు లేవన్నాడనుకోండి, ఏమంటారు? దుర్మార్గుడు అనరండి. ఇంకా దారుణంగా తిడతారు. ఏవండీ నిజంగా చెప్పాలంటే అంత నమ్మకం లేవా? ఇంకా చాలా చాలా మాటలొస్తుంటాయి. కానీ ప్రియమైన వాళ్ళారా, అదే అవసరానికి మనకిచ్చారనుకోండి, ఒకరోజు, 2 రోజులు లేట్ అయినా మనం ఏం చేయాలి? అదే గౌరవం తెచ్చేయాలి. అదే గౌరవం తెచ్చేయాలి. నాకేమన్నా అవసరమైందనుకోండి, నేను ఎవరిని అడగనండి. రాజుగారిని అడుగుతాను. ఆయన దగ్గరుంటే ఇస్తారు, లేతే లేదు. లేదన్నారనేసి నేను తిట్టుకొని మనసులో దూషించుకుంటే, నేనే దేవుని దృష్టిలో గొప్ప నేరస్తునవుతాను. గొప్ప దోషినినవుతాను. ఆయనే కదండీ ఏ విషయంలో అయినా ప్రియమైన వాళ్ళారా. ఒకటి ఆలోచించండి. ఆయన దగ్గరుంటే ఇస్తారు. లేదంటే మన ప్రయత్నం మనం జేసుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం జెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా. దేవుడు చెప్పేదొకటే. ఏవండీ మనం ఈ లోకంలో అన్నీ ఉంటే అందరూ వస్తారు. ఏమీ లేకపోతే ఎవరు రారు. ఏమి ఉన్నా లేకపోయినా మనలో మాత్రం ఎవరున్నారో తెలుసా అండి? మీలో, నాలో ఎవరున్నారంటే లోకం కలిగించిన వాడు ఉన్నాడు. లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మనలో ఉన్నవాడు. అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పరలోకంలో మన ధనము ఎలా సమకూర్చుకోవాలి? ఒక వ్యక్తికి ప్రియమైన వాళ్ళారా, పరలోకం వెళ్ళాలి అనే
ఆలోచన వచ్చింది. ఎలాగా ఎళ్ళాలి ఏంటి అని ఆలోచన కలిగున్నాడు. అది యేసుక్రీస్తు వారి దగ్గరికొచ్చి అడుగుతున్నాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతుంటే ఆయన ఒక మార్గంలో వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతున్న సమయంలో ఆయన ఎదుటగా వచ్చి ఏండి ఆయన దగ్గర మోకరించి, ఆయనకి నమస్కరించి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఒక యవనస్తుడు పైగా ధనవంతుడండి. ఇతనొచ్చి మాట్లాడుతున్నాడు. ప్రభువా! సద్బోధకుడా? లేతే సత్పురుషుడా? నేను పరలోకానికి వారసుడవ్వాలంటే, నిత్య జీవనానికి వారసుడవ్వాలంటే నేనేం చేయాలి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ప్రియమైన వాళ్ళారా, అయితే నువ్వెళ్ళి ఆజ్ఞలు అనుసరించు అన్నాడు. నువ్వెళ్ళి ఆజ్ఞలు పాటించు అన్నాడు. అప్పుడేమన్నాడు అంటే, ఆజ్ఞలు నేను చిన్నప్పటి నుంచి కూడా పాటిస్తున్నానన్నాడు. ఆజ్ఞలు ఎప్పటి నుంచి పాటిస్తున్నాడంట? చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడంట. పాటిస్తున్న సమయంలో ప్రియమైన వాళ్ళారా, ఏమన్నాడంటే చాలా సంతోషించారండి. చాలా సంతోషించారు. ఆ మాటలు కూడా మనము బైబిల్‌లో కూడా చూడగలిగితే, దేవుడు చెప్తున్న సంగతులు ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్తలో ఉన్న సంగతిని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 19 అధ్యాయము 16 నుండి 20 వచనాలు మనం చూద్దాం. 19 అధ్యాయము 16 నుండి 20 వచనాలు చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన్ని అడిగాను. అందుకైన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు దేవుడొక్కడే. హ్మ్. జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అది ఏ ఆజ్ఞలను అడగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపమని ఈ ఆజ్ఞలన్నీ కూడా ప్రభువు చెప్పాడట. అందుకు ఆ యవనస్తుడు ఏమంటున్నాడు? ఇవన్నీయు అనుసరించుచే ఉన్నాను. ఏండి ఇక్కడ మనం చూడగలిగితే ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు? నిత్య జీవాన్ని వారసుడవ్వాలంటే నేను ఏ మంచి పని చేయాలంటున్నాడు ఆయన. నేనేం చేయాలని అడగట్లేదు. ఏ మంచి పని చేయాలంటున్నాడు. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, మార్కు సువార్తలో ఆయన గురించి ఇంకా క్లారిటీగా రాయబడింది. ఆ మాట కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము ఈ ఆజ్ఞలన్నీ కూడా 17వ వచనం నుంచి కూడా మనం చూడగలిగితే మనం 20వ వచనం చదువుదామండి. అంటే ఆజ్ఞలన్నీ కూడా పాటించని ప్రభు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా నేను పాటిస్తున్నాను అన్నాడు. 21వ వచనం చూడగలిగితే, అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ కూడా నేను అనుసరిస్తున్నాను అంటున్నాడు. బాల్యం నుండి ఎలా బ్రతుకుతున్నాడటండి? ధర్మశాస్త్రాన్ని అనుసరించి బ్రతుకుతున్నాడటండి. అయితే ప్రభువుకి వెంటనే అతని మీదకి ఏం కలిగింది తెలుసండి? ప్రేమ కలిగిందంట. 21 వచనంలో అదే మాట రాయబడి ఉంది. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించాడటండి. అక్కడ ఏమంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో అతన్ని చూసి చాలా ప్రేమించాడటండి. ఎందుకనంటే అప్పటి వరకు కూడా యేసుప్రభు వారికి ఆజ్ఞలు పాటించేవాళ్ళు ఎవరైనా కనబడ్డారా? ఎవరు కనబడలేదు. ఆజ్ఞలు పాటించేవాళ్ళు ఎవరు కూడా కనబడట్లేదు. ఆజ్ఞలు పాటించే ఒక యవనస్తుడు ఒక అతను వచ్చి, నేను నిత్య జీవానికి వెళ్ళాలి అంటే వారసుని అవ్వడానికి ఏ మంచి కార్యం చేయాలి? ఏం చెయ్యాలి? అని అడుగుతుంటే ఆజ్ఞలు పాటించు. చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా పాటించు అంటే, అన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచే బాల్యం నుండే పాటిస్తున్నాను ప్రభు అన్నాడు. అలాగా మరి వాక్య ప్రకారంగా బ్రతుకుతున్న వాళ్ళని చూస్తే మనకు సంతోషం అనిపించదండి? చాలా సంతోషం అనిపిస్తది. అలాగే ఎప్పుడు మనం చూసినా ఆళ్ళ ప్రార్థనతో ఉన్నారనుకోండి, ప్రార్థన చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉన్నారు అని చాలా సంతోషం అనిపిస్తది. ఎప్పుడు చూసినా దేవుడి గురించే మాట్లాడుతున్నారనుకోండి, చాలా సంతోషం అనిపిస్తదండి. కాబట్టి ప్రియమైన వారలారా, మనం చూడగలిగితే ఈ యవనస్తుడు కూడా అతని విషయంలో కూడా ఇవన్నీ కూడా ప్రభు అతనిలో గమనించి అతన్ని ప్రేమించి ఒక మాట చెప్పాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. నీకన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ నువ్వేం చేస్తావో తెలుసా? అయితే నీకొకటి కొదువుగా ఉంది. ఏంటి ప్రభువా అదనంటే, అక్కడ ఏమంటున్నాడు 21వ వచనంలో, నీకొకటి కొదువుగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడటండి. అంటే ఈ భూమి మీద ఉన్నాయన్నీ కూడా నీకు కలిగినవన్నీ కూడా అమ్మేసుకొని బీదలకు ఇచ్చేస్తే నీ కొరకు ఎక్కడండి ధనం ఎక్కడ సమకూర్చబడుతుంది? పరలోకంలో.
ఇందాక మత్తయి సువార్త 6 అధ్యాయం 20 అదే కదా మనం చూసుకున్నాం. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకోనండి. కూర్చుకోండి. ధనము కూర్చుకోవాలటండి. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువు, నీకోటి కొద్దిగుందో నువ్వు వెళ్ళి ఏంటి నీకు కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకిచ్చేయి. కానీ నువ్వు మాత్రం నన్ను వచ్చి వెంబడించు. కానీ నువ్వు నన్ను వెంబడిస్తే నాతో పాటు నీకు నిత్య జీవం కలుగుతుంది. నువ్వు నీకు కలిగినవన్నీ అమ్మేయడం వలన, బీదలకు ఇవ్వడం వలన, మంచి కార్యం చేయడం వలన పరలోకంలో ఏమి సమకూర్చబడుతుందండి? ధనముకు సమకూర్చబడుతుంది. ధనము అతని కొరకు. నీ కొరకు అన్నాడు తప్ప నా కొరకు అనలేదు ఆయన. గమనించాలి. అక్కడ ఏమంటున్నాడు? అది ఎంత బావుందన్నమాట. పరలోకమందు నీకు ధనం కలుగును. ప్రభువు అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నీకు కలిగినవన్నీ కూడా తీసుకొచ్చి నాకిచ్చే అనలేదు ఆయన. అన్నాడండి? అలాగ అనలేదు. నీకు కలిగినవన్నీ కూడా నాకిచ్చేయి. నాకిచ్చేయి అని అనలేదు. నీకు కలిగినవన్నీ బీదలకిచ్చేయి. నీకు కలిగినవన్నీ కూడా అమ్మేసి నువ్వు బీదలకిచ్చేయి. అప్పుడు నీకు పరలోకంలో నీకు ధనం సమకూర్చబడుతుంది. అంటే ఇక్కడ బీదలకి పరిచర్య చేస్తే మనము డబ్బులు ఇచ్చేస్తాం కదండీ! మన ధనాన్ని ఇచ్చించి బీదలకి ఏదైనా చేస్తే పరలోకంలో ఏమి సమకూర్చబడుతుంది? ధనం సమకూర్చబడుతుంది. ఎవరికి? ఎవరైతే బీదలకి ధనాన్ని ఇచ్చించారో వాళ్ళకి. అప్పుడప్పుడు మనము వృద్ధాశ్రమాల్లో మన ట్రస్ట్ తరపున, మన యొక్క సీసీఎం చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎవరిదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు, ఎవరైనా పెద్దలు చనిపోయిన జ్ఞాపకార్థ కూడికలు జ్ఞాపకం చేసుకొని మనము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ నెలలో మనం ఇంచుమించుగా ఒక 2, 3 కార్యక్రమాలు చేస్తాం. 3 ఏంటంటే ఇంచుమించుగా ఒకటి మండపేటలో బ్లైండ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టడం జరిగింది. అక్కడ తెచ్చిన భోజనాలన్నీ కూడా మధ్యాహ్నం, సాయంత్రం కూడా సరిపోయినాయి. అలాగే మానవీయ వృద్ధాశ్రమం అనేసి నామవరంలో ఉంది. అక్కడ 2 సార్లు మనము కార్యక్రమాలు చేయడం జరిగింది. 2 సార్లు పెట్టాం. మన చర్చికి వచ్చేది ఖ్యాతి వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా మనం చేసాము. అలాగే వేరే ఒకళ్ళు జ్ఞాపకార్థంగా అక్కడ చేసాం. అయితే మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఎవరో పుట్టినరోజును పురస్కరించుకొని వాళ్ళు ధనాన్ని హెచ్చించి మన ట్రస్ట్‌కి పంపించి, మన ట్రస్ట్ ద్వారా మనము ఆ కార్యక్రమం చేస్తున్నాం కదా! ఇప్పుడు ఆ ధనం ఎక్కడ ఎక్కడ కూర్చబడుతుందండి? ఎవరి కోసం? చేసిన మన కోసమా? ఇచ్చిన వాళ్ళ కోసమా? ఇచ్చిన వాళ్ళ ధనము పేదలకి ఖర్చు పెట్టారు కాబట్టి ఆ ధనం ఏమవుతుందండి? పరలోకంలో వాళ్ళ పేరు మీద సమకూర్చబడుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం బీదలకు పెట్టింది ఎక్కడికి పోదండి. మనం ₹1 ఖర్చు పెట్టి బీదలకు పెడితే అది ఎక్కడికి పోదు ప్రతిఫలం. నువ్వు ఇక్కడ నీ యొక్క ధనాన్ని హెచ్చించి బీదలకి ఒక పూట ఒక్కళ్ళకి నువ్వు అన్నం పెడితే ఆ ఖర్చు ఎంతైతే ఖర్చు అయిందో అది ₹50 కానివ్వండి, ₹100 కానివ్వండి, లేకపోతే 500 కానివ్వండి, 1000 కానివ్వండి, అంతకంటే ఎక్కువ ఎంతైతే మీరు ఖర్చు పెట్టారో అయ్యో ఇంత ఖర్చు అయిపోయిందని నువ్వు అనుకోకు. ఆ ధనము దేవుడు నీకు పరలోకంలో నీ కొరకు దాచిపెడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆజ్ఞలను పాటించేవాడికే పరలోకం నేను ఎలాగెళ్తాను, అసలు వెళ్ళడానికి నేనేం చేయాలి అనే సందేహం వచ్చినప్పుడు వాక్య ప్రకారంగా బ్రతకని వాళ్ళ పరిస్థితి అని చెప్పండి. సమయానికి దేవుని సన్నిధికి రాని వాళ్ళ పరిస్థితి అని చెప్పండి. ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి అని చెప్పండి. అది కాదు ప్రియమైన వాళ్ళారా. అసలు సిసలైన భక్తి అంటే అది కాదు. వారం వారము మనం దేవుని సన్నిధికి వస్తాం, చర్చికి వస్తాం, వచ్చి పాట పాడతాం, వాక్యం వింటాం, మా దేవుని సన్నిధిలో కానుకలు సమర్పిస్తాం, అన్ని కార్యక్రమంలో పాల్పొంపులు పొందుతాం. ఇది భక్తి అనుకుంటున్నాం కానీ భక్తి అంటే అది కాదు ప్రియమైన వాళ్ళారా. అలాగ రావడం మన ధర్మం. చర్చికి రావడం, దేవుని యొక్క మాటలు వినడం, దేవుణ్ణి పాడి స్తుతించడం అనేది దేవుడు మనకు పెట్టిన ఒక కట్టడది. అర్థమవుతుందండి? ధర్మం అంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన, భక్తి అంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన నీ భక్తి దేవుని సన్నిధికి వెళ్ళదు. నువ్వు భక్తుడిగా మారడానికి, ఒక మంచి మనిషిగా మారడానికి, దుర్మార్గం నుండి సన్మార్గంలోకి రావడానికి ఇది ఒక నిలయం. దేవుని యొక్క మాటలు చెప్పే ఒక నిలయం ప్రియమైన వాళ్ళారు. లేకపోతే ఇక్కడ ఇది ఒక సమాజ మందిరం అనుకోవచ్చు. ఒక చర్చ్ అంటే దేవుని సన్నిధి కదా. దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే లోకంలో నుండి నువ్వు దేవునిలోకి రూపాంతరం చెందే ప్రదేశం ఇది ప్రియమైన వాళ్ళారు. అంతే తప్ప నేను చర్చికి వెళ్ళిపోతున్నానంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన అది భక్తి కాదు. నేను కూడా గనగనగనమనేసి గంటలో 2 గంటల తరబడి మాట్లాడితే దేవుని మాట చెప్పేది భక్తి అంటారా?
కాదు ప్రియమైన వాళ్ళారు. భక్తిగా ఎలాగుండాలో నేర్పిస్తున్నాము. భక్తిగా ఎలాగుండాలో దేవుడు ఏం చెప్పాడో అనేది మనకు నేర్పిస్తున్నాం. ఏంటి ఎవరు పడితే వాళ్ళ పరలోకానికి వెళ్ళిపోవడానికి దేవుడు ఇష్టపడడు. ఏంటి మన ఇంట్లోకి మాత్రం ఎవరైనా వస్తారు. గృహప్రవేశం అప్పుడు నిన్న మా ఇంటి దగ్గర గృహప్రవేశం జరిగిందండి. చాలామంది చుట్టాలొచ్చారు, బంధువులొచ్చారు, శ్రేయోభిలాషులొచ్చారు. ఒక గృహప్రవేశంలో చూడండి, మనం పిలిచిన వాళ్ళు చాలామందిని పిలుస్తాం. మన చుట్టాలని పిలుస్తాము, మన బంధువుల్ని పిలుస్తాము, దూరపు చుట్టాలని పిలుచుకుంటాం, చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలుచుకుంటాము, మన స్నేహితులు పిలుచుకుంటాం. అందరూ వస్తారు, అందరూ కూడా ఆ గృహంలోకి వెళ్తారు. ఒరేయ్ నువ్వు మంచోడువురా, నువ్వు మంచోడువురా, నువ్వురా, నువ్వు చెడ్డవురా, లోపలికి రాకురా అని అంటదా గృహం? అనదండి. ఈ భూమి మీద ఉన్న ఏ గృహానికైనా ప్రియమైన వాళ్ళరా మంచివాళ్ళు వెళ్ళొచ్చు, చెడ్డవాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రవేశం అది చేయొచ్చు. కానీ పరలోకంలో వెళ్ళాలి అని అంటే ప్రియమైన వాళ్ళరా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి మనం ఇక్కడ చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆజ్ఞలు పాటించంటే నేను బాల్యం నుండి పాటిస్తున్నాను అన్నాడు. వెంటనే ప్రభు అతను ప్రేమించాడు. నువ్వు ఆస్తి గలవాడు కదా, నువ్వు ఆస్తి గలవాడు కాబట్టి నీ ఆస్తిని అంతా కూడా నీకు కలిగినన్ని కూడా బీదలకు ఇచ్చేసి నువ్వు ఈ భూమి మీద కాదు ధనం సమకూర్చుకోవడం, భూమి మీద కాదు. ఇంకొక మాట చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారు, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇయ్యి అంటే మొత్తం ఏమీ లేకుండా రోడ్డు మీద పడమని దాని అర్థం కాదు. అర్థమవుతుందండి? రోడ్డు మీద పడుపు నీకు కలిగినన్ని కూడా వాళ్ళకి ఇచ్చేసి నువ్వు అడుక్కు తినని దాని అర్థం కాదు. లేకపోతే నువ్వు రోడ్డు మీద అలాగుండు అని అర్థం కాదు. నీ భార్య పిల్లలకి ఏమి లేకుండా చేసే అని అర్థం కాదు. చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే నీ నీ మనసు ఏంటంటే నీ కోసమే కాదు, నువ్వు ఎదుటి వాళ్ళ కోసం కూడా బ్రతకాలి. నువ్వు నీకోసమే నువ్వు తింటూ నీకోసమే బ్రతకడం కాదు, నువ్వు తినేది కాస్త లేని వాళ్ళు కూడా పెట్టు అని దాని అర్థం ప్రియమైన వాళ్ళు. నీకు కలిగినవని అంటే నీకు కలిగింది కాస్త వాళ్ళకి పెట్టు. మన దగ్గర 100 ఉంటే ఏంటి 100 రూపాయలు ఇవ్వడం ఈజీయా, ఒక 10 రూపాయలు ఇవ్వడం ఈజీయా? ఎదురు వాళ్ళకి 100 ఇవ్వడం ఈజీయా, 10 రూపాయలు ఇవ్వడం ఈజీయా? 10 రూపాయలు ఇవ్వడం ఈజీ. ఎక్కడికైనా మేము హోటల్కి కానివ్వండి, ఏదన్నా కార్యక్రమం లేకపోతే ఏ టిఫిన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏ హోటల్కి కానీ వెళ్ళామనుకోండి, ఎవరైనా వచ్చి నా డబ్బులు ఇవ్వండి అని అడిగితే, అమ్మ నేనైతే డబ్బులు ఇవ్వను, నువ్వు టిఫిన్ చేస్తానంటే కడుపు నిండా తిని ఎంత తింటావు తిను, నేను డబ్బులు ఇస్తాను అన్నాడు. పాలకులు వెళ్తుంటే ఈత కొట్లో టిఫిన్ గాయగా, బాబు నాకు ఆకలేస్తుంది అంది. టిఫిన్ తింటావా అన్నాను. తింటానంది. తింటానంటే ఆ హోటల్లో ఏమో తెలుసా, బాబు ఈసారి ఇతను ఈవిడి టిఫిన్ తిందండి, పార్సిల్ పట్టుకెళ్తుందండి, పార్సిల్ పట్టుకెళ్తే ఇవ్వకండి, తింటానంటే ఇవ్వండి. అదే అన్నాను, అమ్మ నువ్వు తింటానంటే వాళ్ళు టిఫిన్ ఇస్తారు, పార్సిల్ పట్టుకెళ్తానంటే వద్దు. అంటే ఎవరైనా ఉన్నారా ఇంటికాడ, ఎవరైనా ఉన్నారా ఆకలితో ఏమైనా ఎదురు చూస్తున్నారంటే ఎవరు లేరు అంది. ఎవరు లేరు ఇంకా ఎవరైనా ఉన్నారనుకోండి, అయితే నువ్వు తినే ఇక్కడ ఇంకొక పార్సిల్ పట్టుకెళ్ళు అని మనం చెప్పడంలో తప్పలేదు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి, ఆ పార్సిల్ పట్టుకుని వెళ్ళిపోయి అది మధ్యాహ్నానికి తింటారో లేకపోతే ఏం చేసుకుంటారో తెలీదు, కానీ వాళ్ళు కడుపు నిండా తిన్నారా లేదని మాత్రం మనకు ముఖ్యం. ప్రియమైన వాళ్ళు ఆలోచించేయండి. మరి పరలోకంలో ధనం సమకూర్చుకోవడం ఎలాగా? పరలోకంలో మన ధనం సమకూర్చుకోవడం అంటే ప్రభువారు చెప్పింది అదే కదా. ఈ భూమి మీద ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో నీ ధనం కూర్చుకో అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ ప్రభు ఇందాక చెప్పింది అదే. ఈ బేదలకి అంటే నీకు కలిగింది కూడా అమ్మేసి బేదలకి ఇస్తే పరలోకంలో ఏమవుతుందంట, నీ కొరకు ధనము, అదే కదా రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అన్నీ కూడా అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా చాలా అప్పుడు వెంటనే ఆ మాట అతనికి ఏమని రాయబడిందంటే 22వ వచనంలో, అతడు మిక్కిల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడి వెళ్ళిపోయానండి. ఏంటి దుఃఖపడడానికి అక్కడ తప్పేముందండి? నీకు కలిగింది బేదలకు పెట్టు అన్నాడు ప్రభు. ఆ మాట ఏమన్నా తప్ప? అంటే అతను ఇదేని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడా? ధనాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమించట్లేదు ఇక్కడ, దైవాన్ని ప్రేమించట్లేదు, ధనాన్ని ప్రేమిస్తున్నాడు ఇక్కడ. కానీ ప్రియమైన వాళ్ళారా మనసంతా ఎక్కడ ఉందటండి? మీ ధనం ఎక్కడ ఉండును మీ మనసు కూడా అక్కడే ఉండును అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఆలోచన చేయగలిగితే ఏంటి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకటే, ఏంటి నీకు కలిగింది పేదవాడికి పెట్టు. అలా పెట్టడంతో అలాగ ఖర్చు చేసింది ఏమవుతుందటండి, పరలోకంలో నీకు ధనము కూర్చబడుతుంది. కానీ ప్రియమైన వాళ్ళారా కొంతమంది ఏంటి పరలోకంలో ధనం ఎలా సమకూర్చుకున్నారో ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయము
31వ వచనం నుంచి కొన్ని వచనాల నుంచి చదువుతున్నాను. 46 వచనాలు కూడా చదివితే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏమంటే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, 25 అధ్యాయము 31 వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును అతనితో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. ఏంటి తన మహిమతో మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు, ఆయనతో కూడా అంటే యేసుక్రీస్తు వారితో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. తండ్రి ఎక్కడ ఉంటాడంట? సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు, దూతలు కూడా వస్తారట, తన మహిమతో వస్తారట. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే అక్కడ దగ్గర రాయబడి ఉంది, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు తండ్రి ఎక్కడ ఉంటాడంట? సింహాసనం మీద ఉంటాడటండి. ఏండి ఆడ వచ్చిన తర్వాత 32 వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఏండి అది తీర్పు దినం. తీర్పు దినమందు ప్రియమైన వాళ్ళారా ఏం జరుగుతుందంటే సమస్త జనములు అంటే మొత్తం ఏంటి నీతిగా బ్రతికిన వాళ్ళు, నీతిగా బ్రతికిన వాళ్ళు ఆయన ఎదుట పోగు చేయబడ్డారు. అంటే మంచివాళ్ళు ఆ గుంపులోనే ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా అదే గుంపులో ఉన్నారు. అందరూ కూడా కలిసి ఉన్నారండి. కలిసిపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు డివైడ్ చేయాలి. ఆ డివైడ్ చేయడం ఎలాగంటే గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరచి, గొల్లవాడటండి ఇప్పుడు గొర్రెల కాపర్లు ఉంటారు కదా, ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తారు? మేకలను చోట గొర్రెలను ఒక చోట ఉంటారు. ఏంటి మేకలు వెనకాల ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? మేకలు ఎక్కడ ఉంటాయండి? వెనకాల ఉంటాయి. గొర్రెలే ఉంటాయి, గొర్రెలు మాత్రం ముందు వెళ్తూ ఉంటాయి. కాపరి ముందు నడుస్తాడు, అతను చూసి గొర్రెలు వెళ్తుంటాయి. వెళుతున్నప్పుడు మీరు గొర్రెలు మంద వెళుతున్నప్పుడు ఆలోచించండి. గొర్రెలు అయితే అన్నీ ఒకేలాగా వెళ్తుంటాయి, మేకలు మాత్రం ఇటొకటి అటొకటి వెళ్తూ ఉంటాయి. మీరు చూసారా? ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా విషయం, ఏదైనా దృశ్యం మనకు కనబడుతున్నప్పుడు దాన్ని పరిశీలించాలి. పరిశీలిస్తే ఖచ్చితంగా మనకు కనబడుతుందండి. మన బస్సు మీద వెళ్తున్నప్పుడు చాలా దృశ్యాలు మనకు కనబడుతుంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, గొర్రెల కాపరి ఏం చేస్తాడంట? వచ్చి గొర్రెల్ని మేకల్లో నుండి గొర్రెల్ని వేరు చేస్తాడంట. కానీ అక్కడ అదే రాయబడింది కదా, గొర్రెల్లో నుండి అని రాయబడి ఉందా? మేకల్లో నుండి రాయబడిందా? మేకల్లో నుండి గొర్రెలు తీస్తాడట అండి. ఇప్పుడు మేకల్లో ఇప్పుడు మేకలు వచ్చి ఎందులో కలిసిపోయినాయి? గొర్రెల్లో కలిసిపోయినాయి. గొర్రెలు వెళ్ళి మేకల్లో కలలేదండి. గొర్రెల దగ్గరికి మేకలు వచ్చి మేకలు కలిసిపోయినాయి. అప్పుడు గొర్రెల దగ్గర మేకల నుండి ఏం చేస్తాడు? గొర్రెలను వేరుపరిచి కుడివైపున గొర్రెలను పెట్టి ఎడమ వైపున మేకలను పెట్టాడటండి. అంటే నీతిమంతులు అనీతిమంతులు పోల్చాడు. అంటే మేకలు చెడ్డవి అని కాదు, గొర్రెలు మంచివని కాదు. గొర్రె స్వభావానికి మేక స్వభావానికి వ్యత్యాసం ఉంది ప్రియమైన వాళ్ళారు. మేక గాంభీర్యంగా ఉంటుంది, గొర్రె ఎలాగుంటుంది? కాస్త జాలిగల మనసు, అలాగే కరుణ గల మనసు, అలాగా అంటే కొంచెం దాని మీద దయ కలుగుతుందండి. మేక గాంభీర్యం అంటారా, గొర్రె గాంభీర్యం అంటారా? ఎప్పుడైనా మీరు విన్నారా? మేక గాంభీర్యం అన్నారా, గొర్రె గాంభీర్యం అన్నారా? మేక గాంభీర్యం అన్నవారు తప్ప గొర్రె గాంభీర్యం అని ఎప్పుడు వినలేదండి. గొర్రెపోతు ఉంటుందండి. గొర్రెపోతు కూడా గాంభీర్యం ఉంటుందా? గాంభీర్యం. కానీ అవి పోట్లాడుకుంటే చూడాలండి, చాలా భయంకరంగా పోట్లాడుకుంటే. ఏంటి వెనకడుగు వేయవు ప్రియమైన వాళ్ళారా, వెనకడుగు వేయదు. అయితే అటు లేకపోతే ఇటు, లేకపోతే ఆ సమరంలో లెగ్గితే నేనా నగ్గాలి, లేకపోతే అదన్నా నగ్గాలి. అంతే తప్ప నేను ఓడిపోతానని వెనకే అడిగి వేయదండి. అది అంతా పట్టుదలకు ఉంటుంది ప్రియమైన వాళ్ళారు. కానీ ఇక్కడ మనం చూడగలిగితే ఏంటి మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతిమంతుల్ని అనీతిమంతుల్ని డివైడ్ చేశాడు. నీతిమంతులు ఎక్కడ ఉన్నారంట? కుడివైపు ఉన్నారంట. ఏంటి తర్వాత ఎడమవైపు ఎవరున్నారు? అనీతిమంతులు ఉన్నారు. అప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు 32 వచనం. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినందు మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటున్నాడు. ఏంటి కుడివైపు ఉన్నవారిని చూసి, ఏంటి నీతిమంతుల్ని చూసి ఏమంటున్నారు? నా తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళు రండి, లోకం పుట్టినందు మొదలుకొని మీకు ఒక రాజ్యం సిద్ధపరచబడింది, మీ కొరకు రెడీ చేయబడింది, ఆ యొక్క రాజ్యంలోకి ప్రవేశించండి అంటే అప్పుడు వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారంట. ఏంటి మాకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఏంటి? అసలు మేమేం చేసాము? అసలు ఆయన అయోమయంగా ఉంటుంటే అప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు. ప్రభువే మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను
ఆకలిగా ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు. ఏండి దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చిరితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అప్పుడు వీళ్ళందరూ అంటున్నారు, ఇవన్నీ కూడా చెప్తుంటే మరి మాకేంటి ఈ యొక్క పరలోక రాజ్యం మాకు మాకివ్వడం ఏంటి? తండ్రి చేత మరి తండ్రి సిద్ధపరచబడిన రాజ్యం ఏండి మాకు రావడం ఏంటని ఇలా ఆశ్చర్యపడుతుంటే మీరెందుకు పరలోక రాజ్యంలోకి రావాలో తెలుసా? వెళ్ళమన్నానో తెలుసా? మీరు చేసిన పనులేంటో తెలుసా? నేను దాహంగా ఉన్నాను. అప్పుడేం చేశారు మీరు? దాహం ఇచ్చారు. దాహానికి నీళ్ళిచ్చి నా దాహాన్ని తీర్చారు. అలాగే నేను ఆకలితో ఉన్నాను. అప్పుడు మీరేం చేశారు? నాకు ఆహారాన్ని పెట్టారు. నేను దిగంబరిగా ఉన్నాను. నాకు బట్టలిచ్చారు. ఏండి నేను రోగిలాగా ఉన్నప్పుడు కూడా నన్ను చూడడానికి వచ్చారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు కూడా మీరేం చేశారు? నన్ను చూడడానికి వచ్చారు. అప్పుడు ఇయన్నీ కూడా మీరు చేశారు అని తండ్రి అక్కడ చెబుతుంటే వాళ్ళు ఏమని మాట్లాడతారో తెలుసండి? ఈ 37 వచనం. అందుకు నీతిమంతులు మాట్లాడుతున్నారు. ప్రభువా మేమెప్పుడు నీకు నీవు ఆకలి గొని ఉంటే చూసి మీకు ఆహారం ఇచ్చాం. ఆశ్చర్యంగా అడుగుతున్నారండి. ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొని ఉన్నావు? ఎప్పుడు మీకు ఆకలి ఆకలి తీర్చాం, ఆహారం ఇచ్చాం మేము? ఎప్పుడు దప్పిక కొన్నాం? మేమెప్పుడు దాహం ఇచ్చాం? ఇవన్నీ అడుగుతున్నారు కదండీ. అలా చూడగలిగితే నువ్వు బట్టలు లేకుండా ఎప్పుడున్నావు ప్రభువా? మేమెప్పుడు బట్టలు ఇచ్చాం మీకు? నువ్వు రోగిగా ఎప్పుడున్నావు ప్రభువా? నిన్నెప్పుడు చూడడానికి వచ్చాం? నువ్వు చెరసాలలో ఎప్పుడున్నావు ప్రభువా? మేమెప్పుడు చూడడానికి వచ్చాం ప్రభువా? మాకు అర్థం కావట్లేదు అని అంటే ఆయన ఏమన్నారో తెలుసా అండి? నేనంటే నాకే అనుకుంటున్నారా? కాదు. ఆయన ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. అదేంటంటే 40 వచనం చూడగలిగితే అందుకు రాజు అంటున్నాడు, మిక్కిలి అలిపిలైన ఈ నా సహోదరులలో ఒకని మీరు చేసిదురు గనుక నాకు చేసిదురని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. సహోదరులని ప్రభు ఎవరినంటున్నాడండి? ఈ నా సహోదరులని ఎవరినంటున్నాడు? అల్పులైన వారిని ప్రభు ఏమంటున్నాడు? నా సహోదరులు అంటున్నాడు. నీతిమంతులు ఉన్నారక్కడ. వాళ్ళని అనట్లేదు గానీ, అల్పులైన ఈ నా సహోదరులు ఏండి రోడ్డు మీద మనం చూడగలిగితే బట్టలు లేకుండా పాపం చాలామంది ఉంటారు. వాళ్ళెవరట? ప్రభుకి సహోదరులట అండి. ఈ లోకం కాస్త ఈ మాట ఎటకారంగా తీసుకోవచ్చు. అండి ఈ లోకంలో చాలామంది కూడా దేవుని గిట్టిన వాళ్ళు ఏంటి అడుక్కునేవాడు ఆ దేవుడికి సహోదరుడా? ఆ యేసుక్రీస్తు సహోదరుడా? అంటాడు. లేకపోతే పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాడే పిచ్చి పట్టి ఆడ యేసుక్రీస్తు వారికి సహోదరుడా? ఆకలితో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సహోదరులు అంటే ఎస్ నా సహోదరులే. అలుపులైన మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులకి మీరు చేశారు కాబట్టి ఎవరు చేశారో తెలుసా? నాకు చేశారు. అదిగో పలానా రోజున అతను ఆకలితో ఉన్నాడు కదా! ఆళ్ళ ఆకలితో ఉంటే మీరు వెళ్ళి భోజనం పెట్టారు. ఎవరు పెట్టారు అనుకుంటున్నారు? నాకు పెట్టారు మీరు. పలానా చోట మీరు చలితో వణికిపోతుంటే మీరు దుప్పట్లు కప్పారు కదా! ఎవరు కప్పారు? ఎవరికి ఆ చలి నుండి బారిన కాపాడారో తెలుసా? నన్ను అంటున్నాడు. ఆళ్ళకి చేస్తే మనకు చేసినట్టు అంటండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా మనం గమనించినట్లయితే ఏండి కుడివైపున ఉన్న వాళ్ళందరూ కూడా ఇదిగో మీరు ఇటువంటి మంచి పనులు చేశారు. మరి ఇవన్నీ కూడా చేయాలని మనసు మనకు ఎలా కలుగుద్దండి? ఇవన్నీ చేయాలని మనసు ఎలా కలుగుద్ది? బైబిలు చదవడం ద్వారా ప్రభువు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కాబట్టి మనము ఇతన్ని ప్రేమించడం ద్వారా ఈ పనులు మనం చేయగలుగుతున్నాం. నీ ఆహారాన్ని ఆకలి కొన్నవానికి పెట్టు. కడుపు ఇప్పుడు ఫుల్లుగా భోంచేసినోడికి పంచభక్ష పరమాణాలు పెట్టామనుకోండి ఏమంటాడు? నాకు వద్దంటాడా? సర్వసాధారణంగా. నేను ఇప్పుడే భోంచేశానండి వద్దంటాడు. లేదనుకుంటే మళ్ళా బాధపడతారేమో అని చెప్పేసి తినేసి ఆల్రెడీ భోజనం కడుపు నిండా ఉంది కాబట్టి తర్వాత ఏమంటాడు? పెద్దగా బాలేదండి అంటాడు. ఒకసారి ప్రియమైన వాళ్ళారా ఒక సహోదరుడు ఒక సేవకుడిని భోజనానికి పిలిచాడండి. పిలిచిన తర్వాత ఇంట్లో వండితే వాళ్ళకి నచ్చుతాయో నచ్చవో అని చెప్పేసి స్పెషల్‌గా బయట భోజనం రెడీ చేసి తీసుకొచ్చాడు. చాలా డబ్బులు ఖర్చయ్యాయండి అతనికి. నేనేమన్నానంటే, ఎందుకంటే ఇంట్లో చేయించి చెప్పారనంటే, లేదండి దైవ సేవకులు కదా! మనము రోజు ఇంట్లో వండుకొని ఎందుకండి అని స్పెషల్‌గా మంచి ఐటెమ్ తీసుకొచ్చారండి. తీసుకొస్తే ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు కొంచెం తినేసి వాళ్ళు ఇప్పుడు దైవ సేవకుడు ఇంటికెళ్ళాడు అనంటే, వాడు కొంచెం కొంచెం పెడతారా? సమృద్ధిగా పెడతారు.
పెట్టిన తర్వాత ఆళ్ళు కొంచెం తినేసి వాళ్ళ చేతులు అందులో కడిగేశారండి. మిగిలిన ఆహారంలో కడిగేశారు. ఆ తెచ్చిన వాళ్ళకి ఎలాగనిపిస్తది? చూసిన వాళ్ళకి మాకే బాధనిపిచ్చింది. అప్పుడు మేము అన్నాం, "అదేంటండి వద్దు కాపోతే పక్కన పెట్టొచ్చు కదా! ఎందుకు చేతులు కడిగేశారు" అనంటే, వాళ్ళే చెప్పిన సమాధానం ఏంటంటే, "మేము తిన్నది మరలా ఎందుకు తింటారండి?" మరి తినలేనప్పుడు ఏం చేయాలి? "అమ్మ కొద్దిగా పెట్టు, కొంచెం పెట్టు, కావాలితే నేను అడుగుతానని" జెప్పాలి. కానీ ప్రియమైనోడా నాకు అడగనే వేలాది రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన అతను చాలా బాధనిపిచ్చాడు. చాలా బాధనిపిచ్చింది. తర్వాత అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మరలా అతని ఇంటికి పిలవలేదండి. పిలవలేదు. భోజనానికి మరలా పిలవలేదు ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి. మరలా భోజనం పెట్టాలనిపిస్తదా? పెట్టదు. మరొక సహోదరుడు ప్రియమైన వాళ్ళారా, వారం, వారం వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టుకునేవారు. సేవకుడికి భోజనం పెట్టేవారు. పెట్టిన తర్వాత మరికొంతమంది సోదరులు ఏం చేశారు అనంటే, భోజనం ఒక్కడి వల్లే మీరు భారం పెట్టుకోవద్దండి. ఒక వారం మేము అలా పెట్టుకుందాం. నెలకి 4 వారాలుంటే 4 వారాలు మనం పెట్టుకుందాం. ఒక కుటుంబం పెట్టుకుందాం అనేసి అలాగా సిద్ధం చేశారు. మంచిదే కదండీ! వారం, వారం ఇప్పుడు మీరొక్కళ్ళే పెట్టుకుంటే మీకు భారమే కదా! నలుగురు 4 వారాలు పెంచుకున్నారు. ఒక వారం ఏం చేశారంటే, అతనికి చెప్పడం మర్చిపోయారు వీళ్ళు. వారం, వారం రెగ్యులర్‌గా పెడుతున్నారు కదా! రెగ్యులర్‌గా పెట్టినప్పుడు, ఈ వారం పలానోళ్ళ ఇంటి దగ్గర భోజనం అనేసి వాళ్ళకుంటది కాబట్టి, వాళ్ళకొక రోజు చెప్పడం మానేశారండి. చెప్పలేదనేసి వాళ్ళేం చేశారు, ఇంట్లో భోంచేసి వచ్చేస్తే, రండి భోంచేద్దాం అన్న తర్వాత ప్రార్థన అయిపోయింది. రండి భోంచేద్దామండి అంటే, మీరు మాకు చెప్పలేదు కదండీ! మేము ఇంట్లో వంట చేసేసుకున్నాం అన్నారు. అదేంటండి ప్రతి వారం ఉంది కదండీ! అంటే, చెప్పాలమ్మా మాకు అన్నారు. ఓకే. చెప్పడం తప్పయిపోయింది. ఇప్పుడు మరలా వాళ్ళు ఏమి చెప్పారంటే, ఆహ్, వచ్చే వారం నుంచి మాకు ఒ ఇంటింటికి అంటే ఒక్కొక్క కుటుంబం మీరు భోజనం అరేంజ్ చేస్తున్నారు గాబట్టి, ఒక పని చేయండమ్మా. వచ్చే వారం నుంచి మాకు భోజనం అరేంజ్ చేయొద్దు గానీ, మీకు ఎంతైతే ఖర్చవుతుందో అది కానుకిచ్చేయండన్నారు. నిజమండి. అనుభవించి చెప్తున్నా గాబట్టి. కానుకిచ్చేయండన్నారు. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ప్రేమతో పెట్టినప్పుడు మరలా ఇవ్వాలంటే ఇస్తారా? లేదు. ఇలాగా కొంతమంది కడుపు నిండిన వాడు చెప్పిన మాటలు. అదే ప్రియమైన వాళ్ళరా ఆకలితో ఎదురు చూసేవాడు కాస్త గెంజినీళ్ళు ఇచ్చినా అమృతంగా తాగుతాడండి. అమృతం. అది అమృతంగా భావించి తాగుతాడు ప్రియమైన వాళ్ళరా. ఆఖరిగా చెప్పేదొకటే. ఏండి ఆకలికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆకలికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు గుప్పుడు మెతుకులు పెట్టండి. నిజంగా కళ్ళకద్దుకొని దేవుడే వచ్చి ఇచ్చాడనేసి వాళ్ళు గబగబా గబగబా తింటారు. ఒకసారి ఒరిస్సా మనం వెళ్ళాం కదండీ! ఒరిస్సా మనం వెళ్ళాం. మీరందరూ కూడా సహకరించారు. అప్పుడు వాళ్ళు కంచం నిండా భోజనం పెట్టుకున్నారండి వాళ్ళు. కంచం నిండా భోజనం పెట్టుకున్నారు. మళ్ళా రెండోసారి పెట్టుకున్నారు. ఒక్క మెతుకు కూడా ప్లేట్‌లో లేదు ప్రియమైన వాళ్ళారా. ఒక్క మెతుకు అందులో పచ్చిమిరగాయలు, ఉల్లిపాయలు అన్నీ కూడా ఏది వదలలేదు. అన్నీ కూడా తినేసారు. ఈ చికెన్ ఎముకలు ఉండవు చూసారా? పిప్పి చేసారనమాట. అంటే వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారో మనకు అర్థమవుతుంది ప్రియమైన. చాలా సంతోషం అనిపించిందండి. వాళ్ళకందరికి కడుపు నిండా భోజనం పెట్టామనేసి. ఆ యొక్క ధనమంతా కూడా ప్రియమైన మనం ఖర్చు చేసింది ఎక్కడ ఎక్కడ సమకూర్చబడుతుంది? పరలోకంలో సమకూర్చబడుతుంది. నాకొక్కడికే సమకూర్చబడుతుందా? నాకెవరైతే సహాయం చేశారో, ఆ రోజున మొరిసా వెళ్ళినప్పుడు ఎంతమందైతే నాకు సహకరించారో, మీ ధనమంతా కూడా పరలోకంలో మీకోసం ఏమి సమకూర్చబడుతుంది? మీకోసం మీరు ఖర్చు పెట్టిన ఈ భూమి మీద ఖర్చు పెట్టిన యొక్క ధనం అండ్ అక్కడ సమకూర్చబడుతుంది. అంటే ఇక్కడ ధనమే అక్కడ కూర్చబడుతుందని అనుకోకండి. ఇక్కడ మనం ఒక మంచి పనికి ఖర్చు పెట్టిన డబ్బులు ఒక నీతి క్రియ ద్వారా అక్కడ ఒక ధనం రూపంలో అక్కడ ఒక నీతి క్రియ అక్కడ మన పేరు మీద రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఆలోచించేయండి. అలాగే కుడివైపు ఉన్నవారిని కూడా చూసి ఏమంటున్నాడంటే, కుడివైపు ఉన్నవారిని కూడా దీవిస్తున్నాడు ప్రభువు చెప్తున్నాడు. ఎడమవైపు ఉన్నవారిని చూసి ఏమంటున్నాడంటే, అండి అందుకు రాజు అండి మిక్కిలి ఎలుపలేని ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసేదారు గనుక నాకు కూడా నిత్యంగా చేసేదారని మీతో నిత్యంగా చెప్పుచున్నాను అని వారితో అనెను. ఏండి 41 వచనం. అప్పుడాయన ఎడమవైపు ఉన్న వారిని చూసి ఏమంటున్నాడో తెలుసా అండి? వారిని చూసి శపింపబడిన వారులారా, శపింపబడిన వారలారా అని అంటున్నాడు. ఏండి ఇంకా మనం ముందుకెళ్ళి చూడగలిగితే నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారలారా 34 వచనంలో రాయబడింది కుడివైపు ఉన్న వారిని చూసి అనేమన్నాడు నా తండ్రి చేత ప్రభు మాట్లాడుతున్నాడు. నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారలారా ఎవరు? దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలిచ్చిన వారిని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టిన వారిని. ఏండి రోగిగా ఉన్నప్పుడు మా చూడడానికి వెళ్ళినప్పుడు, సహాయం చేసినప్పుడు అందుకనే మనకు ఎవరికైనా బాగోకపోతే ప్రియమైన వాళ్ళారా మన సంఘం ద్వారా మరి ఎవరు చేస్తున్నారో చేయరో మనకు అవసరం అది అనవసరం గానీ,
మనము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము, ధైర్యపరుస్తాము, వాళ్ళకి భరోసా ఇస్తాము. ఆర్థికంగా ఏ విధంగా అయితే సహాయం చేయాలో అది చేయగలుగుతున్నాం. ఇదంతా కూడా దేవుడు మనకు నేర్పించింది. సంఘం మనము మన తరం వారికి, తర్వాత తరం వారికి మనం నేర్పించాలి. మన తరం వరకు నేర్పించాలి. మన తర్వాత తరం వరకు నేర్పించాలి. ప్రార్థనా సహాయం అంటారు దీన్నే. కాబట్టి ప్రియమైన వారలారా, కుడివైపు ఉన్నవారిని నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారలారా అంటున్నాడు. ఏండి ఎడమవైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత శపింపబడిన వారలారా అంటున్నారు. అంటే మంచి పని చేస్తే, వాక్య ప్రకారమైన నీతి క్రియలు చేస్తే తండ్రి చేత నువ్వు ఆశీర్వదించబడతావు. వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తించకుండగా ఇష్టాసారంగా బ్రతికితే ఏంటి లోకంలో మనం మన ఇష్టాసారంగా బ్రతికితే, వాక్య ప్రకారంగా మన జీవితాలు లేకపోతే, వాక్య ప్రకారమైన వాక్య సంబంధమైన నీతికరమైన పనులు మనం చేయకపోతే తండ్రి ఏం చేస్తాడంట? మనలను శపిస్తాడు. భూమి మీద ఎవరో మనం శపించిన అవసరం లేదండి. ఏండి మనము వాక్య ప్రకారంగా ఉండకపోతే అన్నేమంటున్నాడు? మనం చూడగలుగుతాం. నేను ఆకలిగొంటిని శపించబడిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏండి నా తండ్రి చేత శపింపబడిన వారులారా, ఏండి ఏమని మీరు నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోండి. అంటే శపించబడిన వాళ్ళకి నిత్య నరకాగ్నిలోకి అవకాశం ఉంది. అది ఆస్వాదించబడిన వాళ్ళు పరలోకంలో తండ్రితో, యేసుక్రీస్తు వారితో, దూతలతో అక్కడ మనము యుగయుగాలు ఉండే అవకాశం ఉంది. ఎవరు? తండ్రి చిత్త ప్రకారంగా చేసిన వాళ్ళు. ఏండి ఇంకా మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, వీళ్ళతో మాట్లాడతాడు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, నన్ను మీరు చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగున్నై ఉంటిని, చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడలేదు అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆలోచించేయండి. పరలోకం ఎవరు వెళ్తారు అని చూడగలిగితే అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక సమాధానం మత్తయి సువార్త 7వ అధ్యాయము 20-21 వచనం చూడగలిగితే, 21 వచనం చూడగలిగితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. మన ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా 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 అని అంటే నోటి మాటతో ఆయన్ని స్తుతిస్తే మాత్రం ఆ స్తుతి ఆయనకి వెళ్ళదు. అంటే ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము ఎవడైతే చేస్తాడో వాడు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ప్రియమైన వారు ఇటువంటి ధర్మకార్యాలన్నీ కూడా లోకంలో కూడా అన్యులైన వాళ్ళు కూడా చాలామంది చేస్తుంటారు. కానీ ప్రభువులోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చేస్తుంటారు. వాళ్ళు జస్ట్ చేసి వదిలేస్తారు. కానీ ప్రభువులో ఉన్న మనము నిత్యము చేయాలనే తాపత్రయం కలుగుతుంది. మరొకరి చేత చేయించాలని మనము ముందుకు రావడం జరుగుతుంది. కానీ ఈ కార్యాలు చేసిన వాళ్ళు అన్యుల్లో కూడా ఉంటారు. లేరంటారా? ఉన్నారు. కానీ చాలా ట్రస్టులు ఉన్నాయండి, చాలా ఫౌండేషన్లు ఉన్నాయి, చాలా సత్రాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చూడగలిగితే దేవాదాయ శాఖ పేరు మీద నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి వాళ్ళు వెళ్తారా పరలోకం? సార్ ఆలోచించండి. వాక్య ప్రకారంగా ఎవరు పరలోకం వెళ్తాడంట? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా ఎవడైతే చేస్తాడో వాడికే పరలోక ప్రవేశం. అంటే దేవుని యొక్క మాటల ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో, వాక్య ప్రకారమైన జీవితం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళే. ఏంటి మరి ముఖ్యంగా ధర్మ కార్యక్రమాలు చేస్తూ, నీతి పనులు చేస్తూ, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ, అనాది కాలంలో ఉన్నటి తండ్రి యొక్క సంకల్పం పరిశుద్ధులు నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఏంటి క్రీస్తులో మనలను కావాలనుకున్నాడు తండ్రి. అలాగ బ్రతుకుతూ ఇటువంటి మంచి కార్యక్రమాలు, వాక్య సంబంధమైన పనులు ఏంటి కేవలం పేదవారిని ఆదరించడమే కాదు, పేదవారికి భోజనం పెట్టడమే కాదు, పేదవాళ్ళకి వస్త్రాలు ఇవ్వడమే కాదు, ఏంటి వాళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా వాక్యాన్ని చెప్పి వాళ్ళని పరలోకం వెళ్ళే విధంగా కూడా చేసే పూచి కూడా మనదే. అంటే ఇటు ఒక పక్కన ఆత్మ సంబంధమైన ఆహారం వాక్యం చెప్పాలి, శరీరమైన సంబంధమైన ఆహారాన్ని కూడా మనకు వీలైనప్పుడు కలిగినప్పుడల్లా వాళ్ళకి పెట్టాలి. అంటే శరీర సంబంధమైన నీతి క్రియలు చేయాలి, ఆత్మ సంబంధమైన నీతి క్రియలు చేయాలి. మరి బయట చాలామంది ఉంటారు కదండి, వీళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన నీతి క్రియలు చేస్తారా, శరీర సంబంధమైన నీతి క్రియలు చేస్తారా? శరీర సంబంధమైన నీతి క్రియలు చేస్తారు. కానీ బైబిల్ ప్రకారంగా చూడగలిగితే ఆత్మ సంబంధమైన నీతి క్రియలు కూడా మనము చెయ్యాలి. అలా చేసిన వాడే పరలోకం ముందున్న నా తండ్రి చిత్త ప్రకారము ఎవడైతే చేస్తాడో, ఎవడైతే బ్రతుకుతాడో వాడు. యేసుక్రీస్తు వారు నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటాడు. కాబట్టి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు, తండ్రి చిత్త ప్రకారంగా నడుచుకున్నాడు. ఆయన ఆహారం పెట్టాడండి. యేసుక్రీస్తు వారు భోజనం పెట్టాడా? 5 రొట్టెలు 2 చేపలను ఎంతమంది పెట్టాడు?
5,000 మందికి పెట్టాడు ఒకసారి. 4,000 మందికి ఒకసారి పెట్టాడు. ఏండి రోగుల్ని ఆయన చూడడానికి వెళ్ళాడా? పేతురత్తకి జ్వరం వచ్చిందండి. ఆయన వెళ్ళాడు. ఆమెను బాగు చేశాడు. ఇంకా చనిపోయిన వాళ్ళని చాలా మందిని కూడా స్వస్థపరిచాడు. ఏండి బట్టలు లేని వాళ్ళకి బట్టలిచ్చాడా? ఏండి అన్ని పనులు చేశాడాయన. అన్ని పనులు చేశాడు. అన్ని నీతి క్రియలు చేశాడు. ఇప్పుడు చెప్పబడిన మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఉన్న సందర్భాలన్నీ కూడా ప్రభువు మనకు నేర్పినయి ప్రియమైన వాళ్ళారా. అన్నీ చేశాడు. దిగంబరులను మరి బట్టలు ఎవరికి ఇచ్చాడండి ఆయన? ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. మార్కు సువార్తలో మనకు కనబడుతుంటాడు. శానా అనే దెయ్యం పెట్టిన వాడికి అప్పటి వరకు కూడా బట్టలు లేకుండా ఉన్నవాడండి. దెయ్యం పట్టేసి దురాత్మలు పట్టేసిన వాడు దిగంబరిగా శ్మశానంలో తిరుగుతుంటే ఆయన ఎప్పుడైతే ఆయన బాగు చేశాడో అప్పటి నుంచి ఏం కట్టుకున్నాడైనా? బట్టలు కట్టుకున్నాడట అండి. దిగంబరత్వం అంటే ఆయనకి తెలిసింది. స్వస్థసిద్ధుడయ్యి ఆయన పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఆయన గురించి చెప్పొద్దంటే ఆయన చెప్పడం కూడా మానలేదు. ఆలోచించేయండి. అంటే యేసుక్రీస్తు వారు ఈ నీతి క్రియలు చేశాడు. శరీర సంబంధమైన నీతి క్రియలు చేశాడు. ఆత్మ సంబంధమైన నీతి క్రియలు కూడా చేశాడు. అందుకనే ఆయన పరలోకానికి అందరికంటే ముందుగా వెళ్ళాడు. మనం కూడా మనల్ని కూడా మనం వెళ్ళడానికి ఆయనే మనకు మాదిరి ప్రియమైన వాళ్ళు. ఆలోచించేయండి. ఈరోజు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేస్తున్నామంటే ఆయనే మనకు మాదిరి. అంతకన్నా మాదిరి ఎవరూ లేరు. కాబట్టి మనం కూడా ఇటువంటి నీతి క్రియలు చేస్తూ పరలోకం చేరుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. రాజుగారు ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా ప్రియమైన తండ్రి, నీ ఘనమైన నామను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఇంతవరకు నీ కృపచేత తండ్రి నాయన మమ్మలను కాపాడుకుంటూ వచ్చిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు. ఇదిగో తండ్రి, మేము ఎంతకాలం బ్రతుకుతామో మాకైతే తెలియదు కానీ తండ్రి నాయన బతికేది కొద్ది కాలమైన తండ్రి, మీ మాటల ప్రకారంగా జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఎవరు పరలోకం వెళుతారు, ఏమన్నా ఎటువంటి అర్హతలు కలిగి పరలోకానికి చేరుకుంటారనే విషయాలు ఇంతవరకు కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది తండ్రి. నాయన ఆ రోజు తండ్రి నాయన మీరు సింహాసనం ముందు కూర్చున్నప్పుడు తండ్రి మేము చేసిన నీతి క్రియలే మమ్మల్ని పరలోకానికి నడిపిస్తాయి తండ్రి. నాయన మేము మా కోసం కాదు కానీ తండ్రి మా యొక్క పొరుగువారి కోసం కూడా నాయన తండ్రి బ్రతకడానికి జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించుకున్నట్టుగానే తండ్రి పొరుగువారిని ప్రేమించే మనసు కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క కృప నీ కాపుదలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన పరలోకానికి చేరుకున్న నీతిమంతులు వారు చేసిన నీతికరమైన వాక్యపరమైన నాన్న తండ్రి పనులన్నీ కూడా మేము ఆలోచన కలిగి ఉన్నాము తండ్రి. మాతో ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడారు. భూమి మీద తండ్రి ధనాన్ని సమకూర్చుకోవద్దన్నారు. పరలోకంలో తండ్రి మా కొరకు తండ్రి మీ కొరకు కాదు నాయన మా కొరకే ధనాన్ని సమకూర్చుకోమని మీరు చెప్పారు తండ్రి. ఆయన నీ ఇక్కడ నాన్న తండ్రి భూ సంబంధమైన ధనాన్ని తండ్రి ఆయన వాక్యపరమైన రీతిలో తండ్రి నాయన తండ్రి మేము ఆ యొక్క ధనాన్ని ఖర్చు పెడితే తండ్రి పరలోకంలో తండ్రి ధనమనే నీతి క్రియలు తండ్రి ఆయన మా కొరకు తండ్రి సిద్ధపరచబడి ఆవిడ మా కొరకు తండ్రి పరలోకం రావడానికి తండ్రి మార్గం సరళమవుతుంది కానీ కాబట్టి తండ్రి ఆ విధంగా బ్రతికే భాగ్యాన్ని దయచేయమని కృపలో జ్ఞాపం చేసుకోమని ఇంకో తండ్రి ప్రార్థన ఏకమించిన ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. తోడుగుండండి, కృపలో జ్ఞాపం చేసుకోనండి, సహాయం అనుగ్రహించండి. ఈ నెలంతా కూడా మీరు కాచి కాపాడారు. అందుని బట్టి కృతజ్ఞతలు. నాయన రేపు మార్చి నెలలో మేము ప్రవేశిస్తుండగా మార్చి నెలలో కూడా జరగబోయే కార్యక్రమాలు కూడా సంఘ కార్యక్రమాలు అన్నీ కూడా తండ్రి నామనికి మహిమకరంగా జరిగించమని కృపలో జ్ఞాపం చేసుకోమని ఇదిగో తండ్రి నీ చిత్తమైతే మరలా మేమందరం కూడా కలుసుకున్న భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. రేపు ఉదయకాల సమయంలో జరిగే స్త్రీల కూడికను రేపు రాత్రికాల సమయంలో తండ్రి జరిగే కృతజ్ఞత కూడికను కూడా నీ కృప చూపించండి. ఆదివారానికి తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని కృపలో జ్ఞాపం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మీరే తోడుగుండండి, కృపలో జ్ఞాపం చేసుకోండి. నిన్న పాలకుల్లో జరిగే కార్యక్రమాన్ని తండ్రి ఎంతో ఘనంగా జరిగించారు. మా యొక్క రాకపోకలు ఎందుకు కూడా నీ కాపుదలు దయచేశారు. భయంకరమైన మంచులో తండ్రి ప్రయాణించడానికి కృప చూపించారు. ఇటువంటి ప్రమాదం జరగకుండా నీ సహాయం దయచేశారు. క్షేమంగా తండ్రి మా గృహాలు నడిపించారు. నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టారు. అందుని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బలహీనలు ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి నాయన ఇంటర్మీడియట్ ఇంటర్వ్యూ నాయన తండ్రి ఎగ్జామ్ జరుగుతున్నవి. పిల్లలు నాయన ఎగ్జామ్కి ప్రిపేర్డ్ అవుతుండగా సహాయం దయచండి. మార్చి నెల 18వ తేదీ నుండి తండ్రి 10వ తరగతి పరీక్షలు తండ్రి జరగబోతున్నవి. నాయన తండ్రి ఇక సంఘంలో ఉన్న కొద్దిమంది పిల్లలు నాయన కావ్య అలాగే తండ్రి నాయన బాల మరికొంతమంది పిల్లలు తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్ ప్రిపేర్డ్ అవుతుండగా అలాగే జోసఫ్ గారి కుమారుడు
నేను ఎగ్జామ్స్ ప్రిపేర్డ్ అవుతుండగా సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మంచి ఉత్తీర్ణత వారికి అనుగ్రహించి, మంచి మార్కులు రావడానికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీరే తోడుగుండండి, కృపలో జ్ఞాపకం చేసుకోమని, సహాయం దయచేయమని, సమస్త విషయాల్లో నీ కృప, నీ కాపుదల మాకు సమృద్ధిగా దయచేయమని, క్షేమంగా మా గృహాలు నడిపించమని, సంఘ అవసరతలు అక్కలు కూడా మీరు తీర్చమని, సంఘ సరిహద్దులను కూడా విశాలపరచమని, ఈ నన్ను తండ్రి మా యొక్క అక్కర్ల అవసరతలు ముందే ఎరిగినవాడు కాబట్టి మీరే వాటిని తీర్చమని సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మరి ముఖ్యంగానైనా అలాగే తండ్రి చందన గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. బలహీనంగా ఉన్నారని తెలియజేశారు. ఇంకెవరైతే బలహీనంగా ఉన్నారో వారందరూ కూడా నీ కాపుదల దయచండి. అప్పలనరసమ్మ గారికి, జగదంబ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. పెద్దవారునైనా వారిని కూడా బలపరచండి. దానియేలు గారు కూడా బలహీనంగా ఉన్నారు. వారిని కూడా మీరు బలపరచండి. అలాగే తండ్రి నీ పనిలో వాడుకొని ప్రార్థిస్తున్నాం. ఇంకా సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో వారందరిని కూడా మీరు బలపరచండి, స్వస్థపరచమని, కృపలో జ్ఞాపకం చేసుకోమని, నీ చిత్తమైతే మరలా మేమందరం కూడా కలుసుకునే భాగ్యం దయచేయమని, చిన్న పిల్లలను చంటి పిల్లలను, చంటి బిడ్డ తల్లి కూడా నీ కాపుదల దయచేయమని, సమస్త విషయాల్లో నీ సహాయం సమృద్ధిగా మాకు దయచేయమని, మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, దేవుని పిల్లారా మనందరికీ సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. రేపు ఉదయకాల